ఎంగిలి విస్తరాకు మీద పొర్లితే వాడి యొక్క అంటురోగాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి అక్కడ ఆత్మవిశ్వాసం అనమాట. విశ్వాసం ఏమిటి? భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రం అనమాట. అది నిజంగా జరిగి తీరుతాయన్నమాట. అంతటి గొప్ప మహాక్షేత్రం. ఆదిశేషుడు కనుక ఇతను అడ్డంగా తెరగట్టి ఆ తెర నుంచి ఈ విషభజ్వాలలో ఎవ్వరి మీద పడకుండా ఆయన రక్షణ చేశారనమాట. మన పిల్లలు ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు పిల్లలే అటువంటి వాళ్ళు కూడా గురువుగారు ఎక్కడ లోపల ఉన్నారు కదని చెప్పి వీడు చేసే పనులు చేస్తూ ఉంటాడనమాట వీడు. కాబట్టి ఈయన ఒక అందరికీ నియమం పెట్టాడనమాట. ఎందుకంటే మనం చూసారా, కరోనా సమయంలో మీరందరూ కూడా స్కూల్కి రావాల్సిన పని లేదు, కాలేజీకి రావాల్సిన పని లేదంటే మన తుంటరి పిల్లలు ఏం చేశారు? మీరందరూ కూడా ఆన్లైన్ క్లాసులకి అటెండ్ కండ్రా అంటే వాడు ఉన్నట్టు అలాగే వీడియో రికార్డ్ చేసి దాని ముందు పెట్టేసి వీడు ఎక్కడో పనులు తిరిగేవాడు అనమాట. ఇలాంటి వాళ్ళు ఆయనకుంటని చెప్పి ముందే తెలుసు అనమాట. ఇలాంటి వాళ్ళు తుంటరి వాళ్ళు ఉంటారా, వీడు ఆ ముందే రికార్డ్ చేసినటువంటి వీడియో అంతా కెమెరా ముందు పెట్టేసి వీడు ఎక్కడికో పైన తిరుగుతూ ఉంటాడు. వీడు ఆడుకోవడం ఏది చేయటం. పిల్లలు ఏంటంటే ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగస్తులు కూడా చాలామంది ఇవన్నీ చేసిన వాళ్ళే. ఇలాంటి వాళ్ళందరూ ఆయనకు ఉంటారని చెప్పి ముందే తెలిసి, ఒరే నాయన నేను తెర వెనక ఉన్నాను కదా అని చెప్పి ఎవడైనా సరే పాఠం వినకుండా గనక ఉన్నాడా, పాఠం వినకుండా బయటికి గనక పారిపోయాడా ఎవడన్నా, పారిపోయిన వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడురా. ఇది నా శాపం. అబ్బో భలే మంచికి చిక్కే పెట్టారా గురువు గారు అని చెప్పి పారిపోకూడదు. పారిపోతే బ్రహ్మరాక్షసులు అవుతామట మనం. ఇది ఎక్కడికి వాళ్ళరా మనకి. సరే శ్రద్ధగా విందాంలే అని చెప్పి అందరూ శ్రద్ధగా వింటున్నారనమాట. ఇందులో ఇది 1000 మందిలో ఒకడు మాత్రం వాడు ఎక్కడో చివర ఉన్నాడు అనమాట. వాడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయ్యే, వాడికి ఏం చెవికి ఎక్కడో వాడికి అసలు చెవినే పట్టదనమాట, తలకెక్కదనమాట. వాడు బుర్రకొక్కుడు. ఇది ఎక్కడికి మహాభాష్యంలో నాయన ఎప్పటికి అర్థమయ్యాను. ఎందుకంటే మ్యాథ్స్ అనమాట అదంతా కూడా. మ్యాథమెటిక్స్ ఎలా అర్థమవుతుంది వాడికి? ఇదే మహాభాష్యము, ఇది ఎక్కడికి వాళ్ళని చెప్పి మంచినీళ్ళు తాగొస్తే ఏం పర్లేదు చెప్పి వీడొక్కడు బయటికి పోయాడు. వాడు మంచినీళ్ళు తాగాడు. గోటి బిల్లో క్రికెట్ ఆడుకుంటూ ఆఖరిలో వద్దామని చెప్పి స్కూల్ బెల్ కొట్టడానికి ఆఖరిలో వద్దామని వాడు ఒక్కడు బయట ఉండిపోయాడు అనమాట. వీడు ఇందులో తుంటరి వాళ్ళు ఉంటుంది. అసలు పిల్లలంటే ఎలా వాళ్ళు తుంటరి వాళ్ళగా పిల్లలందరూ కూడా. అసలు అటు చూడొద్దురా అంటే ఎటు చూస్తాడు పిల్లలందరూ కూడా. మనం కూడా అంతే కదండి నాయన. నువ్వు ప్రతి నిత్యము కూడా శివారాధన చెయ్యి అన్నాం అనుకోండి, తప్పకుండా ఉదయం లేచి శివారాధన 4 గంటల సమయంగా చేస్తాను. కానీ చేసేటప్పుడు మాత్రం నీకు కోతి గుర్తుకు రాకుండా ఉన్నారనుకోండి, కోతి గుర్తుకు రాకూడదు అని ముందు శివారాధన కంటే ముందు కోతే గుర్తొస్తుంది అనమాట. పిల్లలకు చెప్పాడు కదా మాస్టర్ గారు, పతంజలి మహర్షి చెప్పారు, ఒరే నేను తెరకట్టి అడ్డంగా చెప్తాను, ఎవ్వరు కూడా తెరెత్తి చూడొద్దు అని చెప్పాడు. ఈయన ముందే తెరెత్తద్దు, ఎవరు బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. ఇందులో ఒక తుంటరివాడు అసలు లోపల ఏం జరుగుతుందంటావు? మాస్టర్ గారు ఉన్నారా, పోనీ ఆడియో క్యాసెట్ ప్లే చేసి వెళ్ళిపోయాడంటావా అని చెప్పి ఒకడు తెరెత్తాడు అనమాట. ఇందులో కంద కింద నుంచి చూశాడనమాట, తెర నుంచి. మనం కూడా చూడండి, తిరుమల వెంకటేశ్వర స్వామిగా ఏదన్నా పెద్ద పెద్ద దేవస్థానానికి వెళ్ళేటప్పుడు అలంకారం చేస్తానని చెప్పి అర్చకులు తెరగట్టేస్తాడనమాట. అలంకారం తెరగట్టేది దేనికండి? ఎవ్వరు సామాన్య భక్తులు చూడకూడదని. ఇందులో పక్క నుంచి అబ్బు అయ్యవారు అలంకారం చేస్తున్నాయి, పక్క నుంచి తెర కింద నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. తెర కట్టింది దేనికి? నువ్వు చూడమని అర్థం, అంతరార్థం. సరే ఈ పిల్లవాడు తెర ఎత్తేసరికి ఆదిశేషుడు కదండి, అంతటి ప్రజ్వలమైనటువంటి 1000 పడగలతో కూర్చొని పాఠం చెప్తా ఉంటే ఆ విషపు జ్వాలి గాలితో కలిపి 999 మీద విషపు గాలి ప్రవహించిందనమాట. మొత్తం అంతా కూడా 999 పిల్లలు మొత్తం బూడిద కుప్పలు అయిపోయారు, మొత్తం భస్మం అయిపోయారు అనమాట. కొద్దిసేపటికి ఈయన చెప్తా పోతున్నారు, ఎవ్వరూ లేదు, ఆ లేదు, కుయ్యి లేదు, కై లేదు. ఏంట్రా వీళ్ళందరూ ఎక్కడికి బెల్లు కొట్టేసరికి ఇంకా బెల్లుకి ఇంకా కొట్టలేదు, అందరూ వెళ్ళిపోయారని చెప్పి ఆయన తెర తొలగిని చూశారనమాట. ఇంకెక్కడ ఉంటారు పిల్లలందరూ? 999 బూడిద కుప్పలు అయిపోయినాయి. అరే రే ఎంత పని జరిగిపోయిందిరా, నేను చెప్తానే ఉన్నాను పిల్లలకి, తెర తీయద్దురా అని చెప్పి. తెర తీశారు ఇందులో ఎవడో ఒకడు. ఆ తెర తీసిన గారి చేత 999 బూడిద కుప్పలు అయిపోయారు వీళ్ళందరూ. ఎందుకంటే అందరూ చనిపోయారు అనుకుంటున్నారు. అందరూ చనిపోయారు అనుకునేసరికి ఏమిట్రా విచిత్రం, ఇలా అయిపోయింది అని చాలా బాధపడుతూ ఉన్నాడు. ఈలోగా క్రికెట్ ఆడుకుందామని వెళ్ళిపోయాడు చూసారు ఒకడు, వాడు మాత్రం తిరిగి వచ్చాడు అనమాట. మాస్టర్ గారు ఏమిటండి ఈ బూడిద కుప్పల పిల్లలందరూ ఏది, మా స్నేహితుడు ఇక్కడ ఉండాలి, వాడేడి అంటే, నువ్వెవడరా అన్నాడు. నేనా, మీ పాట నాకు బుర్రకెక్క కానీ బయటికి పోయానండి, బయట ఆడుకుని మంచినీళ్ళు తాగి చక్కగా ఆడుకుంటూ రెస్ట్ తీసుకుని వచ్చాను, చక్కగా బయట ఏదో కొనుక్కుంటే తినుకుంటూ వచ్చాను నేను. మా వాళ్ళు లేరు అన్నారు అనమాట. మీ వాళ్ళు ఎవరు లేరు నాయన, అందరూ చనిపోయారు, ఎందుకంటే నువ్వెందుకు బయటికి వెళ్ళిపోయారు అన్నారు. నాకు మీ పాఠం బుర్రకెక్కలేదని చెప్పాడు అనమాట. సరే ఎంత పని జరిగిపోయిందో సర్లే నీకు అంతా చెప్పడం ఎందుకులే కానీ ఒక్కడమైనా మిగిలావు, మీ ఇల్లు ఎక్కడదరా నాయన. నేను గౌడ దేశం నుంచి వచ్చానండి.
ఓహ్! గౌడ దేశం నుంచి వచ్చావా నువ్వు? సరే. సరే. నీకు మళ్ళీ ఏం చేస్తానంటే నేను ఇంకెంతకాలం కూర్చొని ఎప్పుడో ఆదిశేషుడుగా నేను ఉద్భవించాను అవతారం స్వీకారం కోసం. మహావిష్ణువు నాకు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క యొక్క మహాభాష్యాన్ని రచించి వ్యాప్తి చేయమన్నారు. నేనది తొందరగా పూర్తి చేసి వెళ్ళాలి. ఇంకా ఇన్ని సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండలేను నేను. నటరాజస్వామి తాండవం చూడాలి నేను. ఎక్కడ నేను సమయం వెచ్చించుకోను. సరే, నీకు ఏం చేస్తానంటే, నీకు ఎలాగో నీకు బుర్రకెక్కదని నాకు అర్థమైపోయింది చదువు. కాబట్టి నేనేం చేస్తానంటే, సరే పిల్లవాడి మీద కొద్దిగా ప్రేమ కలిగినటువంటి లెక్చరర్‌గా ఈయన ఏం చేశాడంటే, నా సమస్తమైన తపశ్శక్తిని కూడా ఉపయోగించి మంత్రశాస్త్ర పూరితంగా నీ బుర్రలోకి ఎక్కించేస్తాననమాట. మంత్రశాస్త్రపరంగా ఈ మహాభాష్యానంతటిని కూడా నీకు కరతలామర్కం చేసేస్తాను నేను. నా శక్తిని అంతా ఉపయోగించి. వీడు ఏమి రాకపోయినా సరే పోనీ మన పిల్లవాడని చెప్పి 2 మార్కులు ఎక్కువేసి పాస్ చేయించిన మాస్టర్‌లాగా. మొత్తం అంతా ఈ మహాభాష్యానంతటిని కూడా ఈ బుర్రలోకి ఎక్కించేశాడనమాట. ఇక పతంజలి మహర్షి. ఎక్కించేసరికి వాడికి బుర్రంతా ఉండిపోయింది. కానీ నేను చెప్పాను మరి గురుగారు ఈయన అంతా ఎక్కించిన తర్వాత వీడొక ప్రశ్న వేశాడనమాట. మరి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు బ్రహ్మరాక్షసులు అవుతా అన్నారు. మీ మాట నిజమవుతుంట భలే గుర్తు చేశారు నువ్వు. నిజమే, నా మాట నిజమై తీరవలసిందే. బయటికి వెళ్ళిన వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడని నేను శపించాను కదా, అది అయ్యి తీరుతారనమాట. అయ్యో బాబు, ఇది ఎక్కడ విచిత్రం గురువుగారు. మరి ఇంత పాటను నేర్చుకుంది దీనికి బ్రహ్మరాక్షసుని అయిపోతే మరి ఎందుకు వెళ్ళావు బయటికి? శిక్ష అనుభవించు. నేను ఒకసారి చెప్పానంటే అది జరిగి తీరవలసిందే. తెర వెత్తద్రా బైక్ నన్ను ఎవడో తెరద్దాడు అక్కడ. అందరూ భస్మం అయిపోయారు. నిన్ను బయటికి వెళ్ళొద్దురా, నువ్వెందుకు బయటికి వెళ్ళావు? ఒకసారి నా మాట అంటే రామ బాణమే. బాణం అంటే వదిలిన తర్వాత అది వెనక్కి తీసుకునే సమస్య లేదు. అది నేను కూడా నా చేతిలో కూడా లేదు. కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పి ఆ బ్రహ్మరాక్షసుడు అయిన తర్వాత నీకు ఈ శాప విమోచనం ఎలాగవుతుందిరా నాయన? మరి నాకు ఈ శాప విమోచనం ఎలా అవుతుంది గురువుగారు అంటే, సరే నువ్వు నేర్చుకున్నటువంటి విద్యనంతటిని కూడా ఎవరో ఒక విద్యార్థికి నేను చెప్పాను చూసి నీకు ఎలాగో చదువు రాదు, నా మంత్రశక్తి ద్వారా ఎంతటిగా నీకు చెప్పాను, అది గుర్తుంటుందిగా. అది ఈ విద్యను ఎవరికైనా సరే నువ్వు ఉపదేశం చేసి వాడి బుర్రలో పూర్తిగా నిండింది అనుకున్న తర్వాత నీకు శాప విమోచనం అయిపోతుందిరా అని చెప్పాడు. మరి సామాన్యమైనటువంటి వాళ్ళకి ఎలా పడితే ఎలా చెప్తారండి? ఎవడో గొర్రెలు కాసుకునేవాడు వస్తాడు, వాడికి నీకు మహాభాష్యం చెప్తానంటే మరి అదే పరీక్ష నీకు. నువ్వు స్కూల్లో ఉండకుండా బయటికి వెళ్ళినప్పుడు నీకు ఇదే శిక్ష అనమాట. కాబట్టి నేను విధించే శిక్ష ఏంటంటే, వచ్చిన ప్రతి వాడిని ఈ మార్గంలో చాలా బాటసార్లు వెళ్తూ ఉంటారుగా, వాళ్ళందరినీ కూడా పిలిచి నువ్వు ఒక ప్రశ్న అడుగు. 2 ప్రశ్నలు అడుగు. 2 ప్రశ్నలు అడిగారనుకో, సరైన సమాధానం చెప్పినటువంటి వాడికి మహాభాష్యం చెప్పచ్చు. మరి చెప్పకపోతే నీకు పాపం ఆకలి కదా నాన్న, నువ్వు ఆకలి కోసం బయటికి వెళ్ళిపోయావు కదా, నువ్వు క్యారేజ్ కోసం, నీ లంచ్ బాక్స్కి వాడు ఉపయోగపడతాడు, వాడిని తినేసే నువ్వు అని చెప్పాడు అనమాట. ఎందుకంటే బ్రహ్మరాక్షసుడు అయ్యాడు వీడు. వాడికి రోజు తిండి ఉండాలి కాబట్టి ఎవరన్నా మనిషిని తినాలన్నమాట వాడు. సరే అని చెప్పి ఆ వచ్చిన పిల్లవాడికి గౌడపాద నుంచి వచ్చాడు, వాడికి గౌడపాద అని నామకరణం చేసి ఇతను వెళ్ళిపోయాడు అనమాట. ఎవరో పతంజలి మహర్షి. పాపం ఆ చెట్టు మీద కూర్చున్నాడు అనమాట. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. ఒక మేకలు కాసుకునేవాడు లేదా విద్యార్థి ఆ చెట్టు కింద పడుకున్నారు అనమాట. చెట్టు కింద పడుకుని మనుష్య రూపంలో నీకు విషయం తెలుసా, నీకు మంచి విద్య చెప్తాను నేను అడిగిన ప్రశ్నలకి 2 సమాధానం చెప్తా ఉన్నాడు. తప్పకుండా అది ఎంత పని చెప్పాడు. ఇద్దరు 2 ప్రశ్నలు వేశాడు. 2 ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నమాట. సర్లే ఈ రోజుకు నవ్వే నా యొక్క లంచ్ క్యారేజ్ అని ఇతన్ని తినేసేవాడు అనమాట. పూర్తిగా తినేసేవాడు. పాపం ఎన్ని రోజులైందో అతను ఆ చెట్టు మీద కూర్చుని కొన్ని సంవత్సరాలు గడిచిపోయిందన్నమాట పాపం. ఎంతకాలం ఇలా కూర్చుంటారని ఆయన, నాకు అనవసరంగా క్లాసుల నుంచి బయటికి వెళ్ళిపోయాను నేను. ఎంతకాలం మరి అంతే కదండి పాపం. చదువుకునేటప్పుడు చదువుకోకుండా అల్లరి చిల్లర పనులు కనుక చేస్తే, చదువు కనుక నెట్టుకెక్కకపోతే ఇక జీవితాంతం బాధపడవలసిందే కదా ఆ విద్యార్థి. సక్రమైనటువంటి సందర్భంలో చదువుకుంటే ఇటు పరిస్థితి వచ్చేదా? అదే వాడితో చదువుకున్నటువంటి వ్యక్తి ఏమో ఎంతో మంచి కారులో తిరుగుతూ ఉంటాడు. వీడేమో ఆ కారుని రిపేర్ చేస్తే మెకానిక్గా మిగిలిపోతాడు అనమాట. వీడు సమస్థితులే. కానీ వీడి పరిస్థితి రాగా గడిచింది. ఎందుకంటే వాడు చదువుకునే సందర్భంలో చదువుకోలేదు వాడు. కాబట్టి చాలామందికి ఇదే మనసులో ఉండిపోతుంది అనమాట. చదువుకోకుండా నేను ఇది పని చేశాను, ఆ గురువుగారు నాకు ఇటువంటి శాపం ఇచ్చాడని చెప్పి మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఎన్నో రోజులు గడిచిపోయినాయి, ఎన్నో ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంక వచ్చిన వాళ్ళందరినీ తినేస్తూ ఉన్నాడు ఇతను. ఎవ్వరు కూడా సరైన వ్యక్తి అతనికి కనిపించలేదన్నమాట. పైగా తెలియని వాడి గనక ఆ యొక్క మహాభాష చెప్పేసి అపాత్రదానం అయిపోతుంది అనమాట. ఇది ఇంకా మహాశాపం అది.